హలో 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 బాగున్నారా? ఒక 5 నిమిషాలు ఆగండి, వీడియో మొత్తం చూడండి. మనకి ఒకళ్ళు కాల్ చేసి ప్రమోషన్ చేయమని అడిగారు. మనం ప్రమోషన్ చేస్తే అది నెగిటివ్ అయిద్దా పాజిటివ్ అయిద్దా? చాలా కొత్తగా ఉండిద్ది వీడియో అయితే. అదేంటి పూర్తి కదా ఈ వీడియోలో చెప్తాను. ముందైతే 2-3 నిమిషాలు చూడండి, నచ్చకపోతే తీసేయండి. కానీ డెఫినెట్ గా వీడియో మొత్తం చూస్తారు, అంత మ్యాటర్ ఉంది ఈ వీడియోలో. సో ఇంక మ్యాటర్ లో వెళ్తే నాకు ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది. హైదరాబాద్ షాద్నగర్ నుంచి ఒక పెద్ద విల్లా ప్రాజెక్ట్ నుంచి కాల్ వచ్చింది. సార్, మీ వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అన్ని సోషల్ మీడియాలో బాగా వెళ్తున్నాయి, మా ప్రాజెక్ట్ కి కొంచెం ప్రమోషన్ చేస్తారా అని అడిగారు. దాన్నే ఉందండి, ప్రమోషన్ కదా చేద్దాము. బట్ ప్రమోషన్ చేసే ముందు నేను ఒకసారి మీ ప్రాజెక్ట్ వస్తాను, A to Z నాకు అన్ని విషయాలు తెలియాలి, చెప్పాలి, చూపించాలి అని అడిగాను. సో వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఖచ్చితంగా చేయాలి, ప్రమోషన్ చేయాలి, గట్టిగా చేయాలి. బట్ అది పాజిటివ్ గా కాదు, నెగిటివ్ గా అని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోకూడదు, మోసపోకూడదు. సో అలాంటి వాళ్ళని మోసం చేయడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే పుట్టుకొస్తానే ఉంటాయి. సో మీరు వీడియో చూసి ఒక లైక్, కామెంట్ చేస్తే నాకు 5-6 లక్షలు వచ్చినంత హ్యాపీ తప్ప వాడు ఇచ్చే డబ్బులు నాకు ఇంపార్టెంట్ కాదు. సో నేను మోసపోను, ఎవరిని మోసపోనివ్వను. బట్ పాజిటివ్ నేను ఇంకా పాజిటివ్ చెప్తాను, కానీ అక్కడ ఒక్కటి కూడా నాకు పాజిటివ్ కనిపించలేదు, మొత్తం నెగిటివ్ కనిపించింది. మరి ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది మీకు చెప్పడమే కాదు, చూపిస్తా కూడా. సో వీడియో మొత్తం చూడండి. ఓకే, అవన్నీ చేసినందుకు మళ్ళీ నా మీద వాళ్ళు ఏమైనా చేయొచ్చేమో, బట్ పర్లేదు, మీరు ఉన్నారు కదా. సో మ్యాటర్ లోకి వెళ్తే షాద్ నగర్ మీ అందరూ తెలిసే ఉంటుంది. శంషాబాద్ తర్వాత అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న ఏరియా అది షాద్ నగర్. సో షాద్ నగర్ లో ఓపెన్ ల్యాండ్ కొనుక్కోవచ్చు, విల్లాస్ కొనుక్కోవచ్చు, డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంది, డెవలప్ అవుతుంది. కానీ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం ఒక బోగస్ అని చెప్పొచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పొచ్చు, లేదంటే అసలు రిజిస్ట్రేషన్ చేయడం చాలా మంది అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ పేరు కూడా నేను చెప్తాను, రిస్క్ అయిన పర్లేదు. సిఎస్కే అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఇది. ఇందులో ఎవడు ఓనరో, ఎవడో బిల్డరో, ఎవరెవరో ఎవరికి తెలియదు. అక్కడ 3-4 గ్రూపులు ఉన్నాయి, ఎవరెవరో చెప్తున్నారు. వాడికి అడ్వాన్స్ పే చేస్తే నేను రిజిస్ట్రేషన్ చేయనని ఒకళ్ళు అంటున్నారు, వీళ్ళకి అడ్వాన్స్ పే చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేయమని ఒకళ్ళు అంటున్నారు. ఇలాగ మేము చాలా క్లియర్ గా దాని లోతుగా వెళ్ళి పరిశీలించడం వల్ల ఇవన్నీ మాకు తెలుసు. కానీ అక్కడ ఉన్నది ఏంటి అంటే జస్ట్ మీకు 50 లక్షల్లో, 55 లక్షల్లో, ఇంకా చెప్పాలంటే 45 లక్షల్లో మీకు 260 గజాల్లో విల్లా ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఏది కట్టింది ల్యాండ్ ప్లస్ కట్టిన విల్లా. 260 గజాల్లో విల్లా కట్టాలంటే ఇప్పుడు ఉన్న రేట్లు దాదాపు 20-30 లక్షల పైన అవుతుంది ఖర్చు. బట్ వాళ్ళు కట్టించేస్తామని చెప్తున్నారు. చాలా వరకు కట్టేసి ఉన్నాయి కూడా అక్కడ. సగం కన్స్ట్రక్షన్ అయ్యి ఏదో కొన్ని ఒక 4-5 ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, అక్కడ నేను ఎంక్వైరీ చేసా, బయట కూడా దయ్యాల కోట, దయ్యాల దెబ్బ, ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఆ చుట్టుపక్కల ప్రజలు ఆ ప్రాజెక్ట్ గురించి. ఎందుకంటే దాదాపు 10-12 ఏళ్ల నుంచి చాలా విల్లాస్ కట్టేసి సగం కన్స్ట్రక్షన్ చేసి అలా ఆగిపోయినాయి. ఇప్పుడు ఏదో మళ్ళీ మున్సిపాలిటీ అయ్యింది ఐరియా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు సేల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ముస్లిం కమ్యూనిటీ దాదాపు అక్కడ ఉన్న విల్లాస్ లో అంటే ఒక 200 ఉన్నాయో, 300, 400 ఉన్నాయో, లేదా ఒక 1000 ఉన్నాయో అనుకోండి. ఆ 1000లో దాదాపు 600-700 ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు, అంటే ముస్లింస్ కొనుక్కున్నారు. అంటే దుబాయ్ లో ఉన్న ఒక పెద్ద షేక్ ముస్లిం అయిన ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ తీసుకుని అతను సమ్మర్ కదా, చెమటలు కారిపోతున్నాయి, ఫ్యాన్ వేస్తే నాయిస్ వచ్చింది, మరి ఏం చేస్తాం. సో అతను డెవలప్ చేసి చాలా మంది ఆ ముస్లిం వాళ్ళకి చాలా తక్కువ రేటుకి, అంటే 30-35 లక్షలకే ఆ టైంలో, అంటే ఒక 4-5 ఏళ్ళ ముందు ఎప్పుడో అమ్మేడు అనమాట. సో ఇంకా మిగతా వాళ్ళు ఒక 30%, 25% హిందూ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళ డామినేషన్ డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది. అదొకటి మేజర్ ప్రాబ్లం అక్కడ. సో అన్నదమ్ముల్లో కలిసి ఉంటాం అది అని చెప్తారు, కానీ అక్కడ జరుగుతున్నాయి అని అక్కడ చుట్టుపక్కల పబ్లిక్ మనకి చెప్పిన మాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు. ఇంకా సెకండ్ వచ్చేసి, ఇది ల్యాండ్ వేరే వాళ్ళది, డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు. ఈ సిఎస్కే సమయంలో కంపెనీ వాళ్ళు డెవలప్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ చేయలేదు. చాలా మంది ఆ టైంలో, అంటే ఒక 4-5 ఏళ్ళు 6 ఏళ్ళ ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటికి కూడా కంప్లీట్ చేసి ఇవ్వలేదు. చాలా మంది జనం ఇబ్బందులు పడ్డారు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు కట్టేసి. సో వాళ్ళైతే నరకం అనిపిస్తున్నారని మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఏదో శిల్ప అని, రమ్మ అని, ఓరోస్ అని ఏదో పేర్లు పెట్టేసి ఇది మాదే, మేమే డెవలప్ చేస్తున్నాం, మేమే రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పి అమ్ముతున్నారు వాళ్ళు. సో వాళ్ళు నిజంగా ఓనర్సా కాదా అనేది కూడా తెలియదు. ఎవరికైనా మేమే ఓనర్స్, మాదే ల్యాండ్, మా బామ్మదిదే, మా అన్నయ్యదే, మా తమ్ముడిదే అని చెప్పేసుకుంటున్నారు. సో రియాలిటీ ఏంటి? ఒక పెద్ద కంపెనీ కానీ, ఎందుకంటే అది చాలా పెద్ద ల్యాండ్, చాలా ఎకరాలు, ఆల్మోస్ట్ 200 ఎకరాలు అనుకుంటా. 200 ఎకరాలకు సంబంధించిన వెంచర్ కి ప్రాపర్ గా ఒక ఆఫీస్ లేదు, ఒక ఓనర్ ఇయడానికి చెప్పడానికి లేదు. ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు 200 ఎకరాలు పెట్టి కంపెనీ పెట్టండి, కంపెనీ ఎవడది ఓనర్ ఎవరిని చెప్తారు కదా, రోడ్డు మీద ఉన్నది చెప్తారు కదా. అక్కడ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి మాకు దొరకలేదు. కాబట్టి అక్కడే పెద్ద స్కామ్ అని అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు జస్ట్ ఒక 5 లక్షలు లేదా 10 లక్షలు తెచ్చి మాకు ఇచ్చేయండి,
మాకు ఇచ్చేస్తే మొత్తం అంతా మీకు లోన్ వచ్చేస్తుంది. మీకు ఒక 65 లక్షల్లో మీకు పెద్ద విల్లా ఇచ్చేస్తున్నాం మేము, 260 గజాల్లో విల్లా కట్టేసి కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నది ఇచ్చేస్తున్నాం అని అంటున్నారు. ఆఫర్ చాలా బాగుంది. జస్ట్ ఒక 5 లక్షలు 10 లక్షలు మనం పెట్టుకుంటే మొత్తం లోన్ వచ్చేది, పెద్ద విల్లా వచ్చేది అని చాలా మంది ముచ్చటపడి వెళ్తున్నారు, దూరుతున్నారు. దూరారు, ఈ మధ్యకాలంలో కూడా దూరారు. తిరుగుతున్న వాళ్ళే ఫోన్లు చేయరు కదా వాళ్ళు, పథకం ఫోన్లు చేయడానికి మనకి. సో వెళ్ళి కొన్నారు. ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. బ్యాంక్ ప్రాసెస్, లోన్ ప్రాసెస్ అవ్వట్లేదంట. ఏదో ఒక వంక పెట్టి 3 నెలలు 4 నెలల నుంచి వాళ్ళని అలా పొడిగిస్తానే ఉన్నాడంట. డబ్బులు కట్టినామంటే డబ్బులు కట్టినామని అంటున్నాడు. సో ఇలాంటివి వస్తాయి అనమాట. సో ఎందుకు నేను చెప్పాను, దుబాయ్ లో ఒకడు ఉన్నాడు షేక్, ముస్లిం ఆయన హ్యాండ్ ఓవర్లు ఎన్ని ఉన్నాయి, ఏది ఉన్నాయి ఎవరో తెలియదు. ఇక్కడ సిఎఫ్పి అని, సిఎల్పి అని, ఇక్కడ గుడ్ అని, ఆ పేరుతో రమ్మ అని, శిల్ప అని, ఎవరు వస్తాను ఆ పేరుతో ఎవడెవడో అమ్ముతున్నాడు. సో ఈ ల్యాండ్ ఎవరిది, ఎవరు అమ్ముతున్నారు, ఏంటి క్లారిటీ లేదు. కొన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి ఎందుకు చేయట్లేదు అని చెప్పట్లేదు. ఇక్కడికి వెళ్తేనేమో మీరు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కట్టారు కాబట్టి మేము చేయమంటున్నారు, అక్కడికి వెళ్తే మీరు ఇక్కడ అడ్వాన్స్ కట్టారు కాబట్టి చేయమంటున్నారు. ఇలా రకరకాలుగా కస్టమర్ నేర్పించి దొక్కుతున్నారు. ఈ కొన్న వాళ్ళు బయటికి చెప్పలేరు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ బయటికి చెప్పలేరు. ఎందుకు చెప్పరు కూడా నేను చెప్తాను. రీసేల్ వాల్యూ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అమ్ముకు దొబ్బేద్దాం, అమ్ముకుని వెళ్ళిపోదాం అని చూస్తున్నారు. బట్ ఇలాగా ఆల్రెడీ దయ్యాల కోట, దయ్యాల దెబ్బ లాంటి పేర్లు ఉన్నాయి అక్కడ. ఎందుకు, అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ, అక్కడ ఉన్న టెన్షన్ టార్చర్ కానీ అట్లా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది ఓపెన్ అప్ అయి చెప్తున్నారు, కానీ కొంతమంది చెప్పరు. ఎందుకంటే రీసేల్ వాల్యూ ప్రాబ్లం వచ్చిందని చెప్పి. సో ఇప్పుడు కొన్న వాళ్ళు, ఇప్పుడు నేను కొన్నాను 10 లక్షలు ఇరిగిపోయింది, ఇలా అవుతుంది అంటే ఆడు ఇంకొకటి గంట కట్టడానికి ట్రై చేస్తున్నాడు, ఆడు కూడా నిజం చెప్పడు. కాబట్టి ఇలాంటి నిజాలు చెప్పేది ఎవడు, కింగ్ సతీష్. కాబట్టి ఎవడో ప్రమోషన్ ఇస్తా అన్నాడని, డబ్బులు ఇస్తా అన్నాడని నేను ఫేక్ వీడియోలు చేయను, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. ప్రమోషన్ చేయాల్సిన అవసరం వస్తే అది 100% జెన్యున్ గా ఉంటే, నేను ఇప్పించిన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారని నేను ఫీల్ అయితే అప్పుడు చెప్తా. కానీ చెత్త ప్రమోషన్లు అవన్నీ మనం చేయము. మనం ఛానల్ పెట్టిందే జనాలకి ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా ఎలా ఉండాలి అది తెలియచేయడానికి. కాబట్టి ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చే ఉండిద్ది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ షాద్ నగర్ దగ్గర 200 ఎకరాల ఈ విల్లా ప్రాజెక్టు. పొరపాట్లు కూడా దాని చుట్టుపక్కల కూడా వెళ్ళకండి. సరదాగా వెళ్ళి చూసి వస్తే ఆ దయ్యాల దెబ్బ, దయ్యాల కొట్టలు ఎలా ఉంటాయి చూడటానికి వెళ్తే ఎన్ని ఎదురంగా అంటించేయడానికి ట్రై చేస్తారు, కానీ జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అటుపక్క కొనాలనుకుంటున్నా, చూస్తున్నా, డెఫినెట్ ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. సో నేను గ్రో అవుతాను, నాతో పాటు అందరూ గ్రో అవుదాం, అందరూ కలిసి గ్రో అవుదాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.